ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు స్థానిక గాంధీబొమ్మ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండే ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా గుండె వ్యాధి నిపుణులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ మసాలాతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దని, ఆయిల్ పదార్థాలు తగ్గించుకొని శరీరానికి వ్యాయామాన్ని అందించాలన్నారు. చిన్నపాటి అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, తగిన వైద్య సలహాలతో గుండెను రక్షించుకోవాలని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్. నేను అందరికీ తెలియపరిచేది ఏంటనగా, ఈరోజు వరల్డ్ హార్ట్ డే. ఎందుకు ఇంత ఇదిగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారంటే, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సో హార్ట్ అనేది ఎప్పుడు మనకు ఒకే విధంగా ఉండదు, అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవుతుంటుంది, డిక్రీజ్ అవుతుంది హార్ట్ రేట్ అనేది. దాన్ని స్టెబిలైజ్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికే అనలేదు, అందరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ ఆరోగ్యం. సో ఇది దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్, తర్వాత ఈ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, పిల్లలందరూ జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా ఎర్లీ ఏజ్లో, యంగ్ 18-19 ఏళ్ళకే వాళ్ళకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దీన్ని అన్నీ అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజు, తగిన ఆహారము కరెక్ట్గా తీసుకోవటం వల్ల ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా అందరూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గ్యాదర్ అవడానికి ముఖ్యమైన కారణం ప్రపంచ హృదయ దినోత్సవం, అంటే వరల్డ్ హార్ట్ డే. అసలు ఈ వరల్డ్ హార్ట్ డే మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, ప్రపంచంలో అన్ని మరణాలకి కారణమైన వాటిలో ప్రప్రదమైన కారణం గుండె జబ్బు. సో నెంబర్ 1 కిల్లర్ ఈజ్ ద హార్ట్ డిసీజ్, నాట్ ఈవెన్ ది క్యాన్సర్ ఆర్ ది ఇన్ఫెక్షస్ డిసీజెస్ నవ్ డేస్. సో ఓన్లీ ది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ప్రధానంగా హార్ట్ డిసీజెసే ముఖ్యమైన కారణం. దానిని మనం ఎట్లా అధిగమించగలం అంటే, ఇప్పుడు చూస్తున్న వాటిలో చాలా చిన్న వయసులోనే మనం గుండె జబ్బులు బారిన పడటము, చాలామంది సడన్ డెత్లు అవ్వడం చూస్తున్నాం. సో వీటిని మనం ఎలా నివారించగలం అనేది క్రియేట్ చేయడానికి జనాల్లో, మన వాళ్ళల్లో అందరికీ అట్లీస్ట్ కొంచెం మెసేజ్ అయినా పాస్ చేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డేని ప్రపంచ దేశాలన్నీ కలిపి దీన్ని ఒక దినంగా పాటిస్తున్నారు. ప్రప్రధానంగా మనము వాళ్ళల్లో ప్రివెంటివ్ మెజర్స్, ఎలా నివారణ చర్యలు, ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్. అందరూ ఇప్పుడు ఏంటంటే, మాకు చిన్న వయసు, మాకెందుకు ఎక్సర్సైజ్, మేము ఎక్సర్సైజ్ చేయకపోయినా మా బాడీ ఫిట్గా ఉంది, మాకు అవసరం లేదు. నిజంగా చెప్పాలి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ అండి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అది మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే 10 సంవత్సరాల ముందే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మన ఇండియన్ వాళ్ళు, లైపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఎందుకు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలంటే, మన ఇండియన్స్కి జెనెటిక్ కాజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మనకు ఎల్డిఎల్స్ కానీ, లైపోప్రోటీన్ ఏ అనే ఇప్పుడు ఒక ప్రోటీన్ పదార్థాలు కానీ, ఇవన్నీ పరీక్షలు చేయించుకొని వాటిలో ఎక్కువ శాతం మనకు ఏమన్నా తేడాలు కనబడితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడము. నెక్స్ట్ సార్ చెప్పినట్టు స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ని తగ్గించుకునే మార్గాలు చూసుకోవడము, అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్, ఇల్లిసిట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏదన్నా కానీ వాటిని దూరం చేసుకొని తమ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలని మేము ప్రతి సంవత్సరం ఈ వాక్ చేయడం జరుగుతుంది. అందరూ దీన్ని గుర్తుంచుకొని ఏదో ఒక రకంగా గుండెను కాపాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పడం చాలా సులభం, ప్రతి సంవత్సరం నేను చెప్తూనే ఉన్నాను, కానీ గట్టిగా 100లో ఒక 2%, 3% మంది కూడా ఎక్సర్సైజ్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవడం. ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని గుండె జబ్బుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండాలని ప్రపంచ హృదయ దినోత్సవం కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఒక టీమ్ తోటి వరల్డ్ హార్ట్ డే చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం టీము డోంట్ మిస్ ఎ బీట్. నేను కావాలా దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ గుండెని జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాలనే ఉద్దేశంతో 100 పైగా దేశాల్లో ఈరోజు వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన కిమ్స్ హాస్పిటల్ తరఫున దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఇది చేయడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అలాగే మన హాస్పిటల్ కూడా 2000 సంవత్సరాల నుంచి ఇది 25వ సంవత్సరం వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడం. ప్రతి సంవత్సరం ప్రజల్లో అవగాహన కలిగిస్తూ వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి గుండె జబ్బులు నివారించడానికి కావాల్సిన పద్ధతులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం. 4K వాక్లో 4 కిలోమీటర్ల వాక్ గాంధీ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే జనాలందరూ కూడా ఇవ్వాల్సినటువంటి సడన్గా పొలాలు చూడడం మనం చూస్తూనే ఉన్నాం. కలిగిన కారణాలను మనం విశ్లేషించుకున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా యంగ్ పీపుల్లో సడన్గా డెత్తులు రావడానికి స్మోకింగ్ అయిపోయినవి లేదా మాదక ద్రవ్యాలు వాడటం, ముఖ్యంగా ఈ కొకైన్ కానీ కన్నాబిస్ కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్లలు కూడా వాడకం వల్ల సడన్ డెత్తులు రావడం అనేది జరుగుతున్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్స్ని వీటన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త. రోజు కనీసం వ్యాయామం చాలా ముఖ్యం. 30 నిమిషాల పాటు వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేదా ట్రెక్కింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే వారానికి కనీసం 5 రోజులు, వారానికి 150 నిమిషాలు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఖచ్చితంగా 80% వరకు గుండె జబ్బులు రాకుండా